భూగోళంపై చాలా రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రహస్యాలు మనకు తెలిసినవి, మరికొన్ని రహస్యాలుగానే ఉన్నాయి. ఉదాహరణకు బెర్ముడా ట్రయాంగిల్. భారతదేశంలో మనకు షాంగ్రీ-లా లోయ ఉంది. ఈ లోయ అరుణాచల్ ప్రదేశ్ మరియు టిబెట్ మధ్య సరిహద్దులో ఉంది. చాలా మంది ప్రముఖ రచయితలు ఈ లోయ గురించి రాశారు. రచయిత అరుణ్ శర్మ రాసిన దట్ మిస్టీరియస్ వ్యాలీ ఆఫ్ టిబెట్ అనే పుస్తకంలో ఈ ప్రదేశం వాతావరణం యొక్క 4వ కోణం ద్వారా ప్రభావితమైందని, ఇది కాలాన్ని ఆపివేస్తుందని మరియు ఈ లోయకు చేరుకున్న తర్వాత మనస్సు, ఆత్మ మరియు ఆలోచన యొక్క బలం అసాధారణ శక్తిగా పెరుగుతుందని పేర్కొంది. ఈ లోయను మరొక ప్రపంచానికి ప్రవేశద్వారం అని నమ్ముతారు. ఈ లోయలోకి ప్రవేశించే ఏదైనా వస్తువు లేదా వ్యక్తి ఉనికి ప్రపంచం నుండి తుడిచిపెట్టుకుపోతుంది. దీని గురించి నిజం తెలుసుకోవడానికి చైనా సైన్యం కూడా పదే పదే ఈ ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించింది, కానీ అలా చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా తంత్రజ్ఞాన్ మరియు ఆధ్యాత్మిక సాధనలో పాల్గొన్న వారిలో ఈ లోయ గుర్తింపు పొందింది. భూమి యొక్క ఆధ్యాత్మిక కేంద్రం దీనికి మరొక పేరు. అలాగే వేదాలు, మహాభారతం మరియు రామాయణాలలో దీని గురించి ప్రస్తావించబడింది. 4వ కోణం మరియు భూమి యొక్క న్యూనత ద్వారా ఇది ప్రభావితమైనందున ఈ లోయ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. దీనిని 2వ బెర్ముడా ట్రయాంగిల్గా పరిగణిస్తారు. ఇది ఒక రహస్య ప్రదేశం కాబట్టి ఈ లోయ వాతావరణం యొక్క 4వ కోణంలో పరిగణించబడుతుంది. అంటే కాలంతో ప్రభావితమైన ప్రదేశాలు. ఈ లోయ గురించి ఒక పురాణం ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే ఎవరైనా ఆ అనుభవాన్ని చెప్పడానికి తిరిగి రాలేరు. మరొకటి ఏంటంటే ఈ లోయలో కాలం ఆగిపోతుంది. కాబట్టి నేటికి విమానాలు ఈ లోయ మీదుగా ఎగరవు. ఈ లోయను యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్తో పోల్చారు. బెర్ముడా ట్రయాంగిల్కు ప్రయాణించిన ఎవరైనా సజీవంగా తిరిగి రారని నమ్ముతారు. బెర్ముడా ట్రయాంగిల్ చాలా గూఢమైనది కాబట్టి ఇంకా ఏ విమానం దానిపై ఎగరలేదు. షాంగ్రీ-లా లోయలో అదే రకమైన శక్తి ఉందని చెబుతారు కాబట్టి దీనిని 2వ బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడో దాగి ఉన్న అమరత్వ భూమి, కాలం ఆగిపోయిన లోయ, మరణమే చేరలేని స్వర్గం, అదే షాంగ్రీ-లా లోయ. షాంగ్రీ-లా అనేది ఒక రహస్య లోయ. ఇది మొదటిసారిగా 1933లో బ్రిటిష్ రచయిత జేమ్స్ హిల్టన్ రాసిన లాస్ట్ హారిజాన్ నవల ద్వారా ప్రపంచానికి తెలిసింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పుస్తకంలో ఉన్నది కల్పితమా లేక నిజంగా ఆ లోయ ఉందా అనేది ఇప్పటికీ రహస్యమే. ఇక్కడ నివసించే వాళ్ళు 100 ఏళ్ల పాటు జీవిస్తారట. వృద్ధాప్యం చాలా నెమ్మదిగా వస్తుందట. యుద్ధాలు, వ్యాధులు లేవట. ప్రకృతి పూర్తిగా సమతుల్యంతో ఉంటుందట. మనస్సుకు అద్భుతమైన శాంతి కలుగుతుందట. అందుకే దీనిని భూమిపై స్వర్గం అంటారు. టిబెట్ బౌద్ధ సాంప్రదాయాల్లో శంబాలా అనే పవిత్ర లోకం ఉంది. అక్కడికి పాపరహితులు మాత్రమే వెళ్ళగలరట. లోభం, ద్వేషం ఉన్నవారికి దారి కనిపించదట. షాంగ్రీ-లా అనేది శంబాలా అని కొందరి విశ్వాసం. శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక ప్రతీకాత్మక కథ. మానవుడు కోరుకునే శాంతి, దీర్ఘాయుష్కు రూపకం. కానీ అన్ని పురాతన గ్రంథాల్లో ఒకేలా వర్ణించబడడం ఇది నిజమైన స్థలం అయ్యుండొచ్చు అని సందేహాన్ని పెంచుతుంది. షాంగ్రీ-లా నిజంగా ఉందా లేదా అది మన ఆత్మ కోరుకునే స్వర్గమా? ఎందుకు కొందరు ప్రయాణికులు అక్కడికి వెళ్ళామంటారు కానీ తిరిగి చూపించలేరు? షాంగ్రీ-లా ఒక ప్రదేశమా లేదా ఒక భావన, లేదా ఇంకా మనకు తెలియని మరో లోకమా? కొన్ని రహస్యాలు బయటపడకపోవడమే మంచిది, ఎందుకంటే అవే మన కలల్ని బ్రతికిస్తాయి. ఈ షాంగ్రీ-లా లోయ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.